దొంగ దొంగ రే ఆగు దొంగ రే ఆగరా ఆగు ఆగరా ఆగు. నేను ఒకటి చెప్తాను, నేను చెప్పినట్టు చెప్పు. నీకేమీ కాదు, నేను చూసుకుంటాను. దొంగ 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 రే ఆగు దొంగ. ఎవరై ఉంటారు? నా గదిలోకి ఎందుకు వచ్చాడు? ఎవడు వాడు? నా గదిలోకి ఎందుకు వచ్చాడు? దొంగతనం చేయడానికి వచ్చినట్టున్నాడు. కానీ ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. తీసుకెళ్లి జీపేకి ఇచ్చండి. ఈ టైంలో ఆడికి తీసుకుపోతా ఉంటారు సార్. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసొద్దామని ఎక్స్ట్రా చేయకుండా జీపెక్కరా. సార్ ఇది కోర్ట్ టైం కాదు, స్టేషన్లో ఉండాల్సిన టైంలో బయటికి ఆడికి తీసుకుపోతా ఉండరు. ఏంట్రా రూల్స్ మాట్లాడుతున్నావు? నీకు కడుపులో నొప్పిగా ఉంది, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఎవరు చెప్పినారు? మీకు నేను కడుపులో నొప్పి ఉండదని చెప్పినానా? నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మాట్లాడకుండా వెళ్ళి జీపేకు. అడిగే హక్కు నాకు ఉండదు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉండదు సార్. ఈ టైంలో ఏడకి తీసుకుపోతా ఉండారో తెలియకుండా నేనెట్టా వస్తున్నాను? రేపు కోర్టుకు తీసుకువెళ్ళాలంటే ముందుగా మెడికల్ టెస్టులు చేయించాలి, అందుకే తీసుకెళ్తున్నాం. చాలా పదా. పొద్దునే కోర్టుకు తీసుకుపోవాలంటే పోయే దారిలోనే హాస్పిటల్కి తీసుకుపోతారు. ఇట్టా అర్ధరాత్రి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉండదు. ఏంట్రా నీకు సమాధానం చెప్పడానికి ఈ జాబ్ చేస్తున్నాం అనుకుంటున్నావా? పదరా. సార్ నన్నిట తిట్టి కొట్టే హక్కు మీకు లేదు. ఏడకి తీసుకుపోతా ఉంటారో దానికి సమాధానం చెప్పకుండా చేయి చేసుకుంటారేంటి? దీన్ని వదిలితే ఇలాగే మాట్లాడతాడు. తక్కువ లాక్కోపోయి జీపులో పడేయండి, తీసుకెళ్ళండి. ముందు చెప్పండి సార్. సార్ ఏడకి తీసుకుపోతా ఉంటారు, చెప్పండి సార్. ఏడకి తీసుకు ఏమే మర్చిపోయావా? నా బిడ్డను చంపింది మర్చిపోయావా? నీ సొంత అన్నయ్యను చంపింది కూడా మర్చిపోయావా? ఎలాగే వాడిని కాపాడాలని నీకు అనిపిస్తుంది? ఈ వయసులో కూడా వాడి మీద పగ ఎలా తీర్చుకోవాలా, ఎలా నా బిడ్డ ఆత్మకు శాంతి కలిగించాలా అని నేనెదురు చూస్తుంటే, ప్రాణంలో చూసిన మీ అన్న ప్రాణాలని పొట్టన పెట్టుకున్న వాడిని కాపాడాలని చూస్తున్నారే, మిమ్మల్ని ఏమనాలే? వాడి కోసం ఇంత తాపత్రయపడుతున్నారు. నిజంగా అసలు మా రజనీకాంత్ చెల్లెళ్ళేనా మీరు? ఓ, మెళ్ళో తాళి పడగానే ప్రేమలు పెరిగాయా? నీ అన్న కంటే వాడే మీకెక్కువైపోయాడా? మీరిలా చేయడం వల్ల చచ్చాక కూడా మీ అన్న ఆత్మకి శాంతి ఉండదే. మన అనుకున్న మనుషులు మనకు దూరం అయితే బాధపడతాం, అందుకు కారణమైన వాళ్ళ మీద కోపడతాం. అది మానవ సహజం. అలా అని ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటత్తయ్య? తెలియక జరిగిన పొరపాటుకు తెలిసి తప్పు చేద్దామా? ప్రాణానికి ప్రాణం సమాధానం అని ఎవరు చెప్పారు మీకు? అంటే ఏంటే, ఒక్కగానొక్క బిడ్డని చంపిన వాణ్ణి వదిలేయమంటావా? వాడికి ఏ శిక్ష పడకుండా
దర్జాగా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? అలా మీరుండగలరేమో, నేనుండలేనే. బిడ్డను కానీ అన్నేళ్లు పెంచుకున్న తల్లి మీరు. ఒక ప్రాణం పోయగలిగిన మీరు ఇప్పుడు ఒకరి ప్రాణం తీయాలని కోరుకుంటున్నారు. బిడ్డ చనిపోయాడన్న బాధలో అమ్మతనాన్ని మర్చిపోతున్నారు. ఏయ్! నువ్వెన్ని చెప్పినా సరే వీణ్ణి మాత్రం వదిలిపెట్టను. ఈ రోజు నువ్వు విడిపించుకుని వెళ్తావేమో, కానీ ఎక్కడికెళ్తాడు? ఏదో ఒక రోజు నాకు దొరకకుండా పోడు, నా చేతుల్లో చావకుండా పోడే. వాణ్ణి చంపితేనే నా కోపం చల్లారుతుంది. నా కళ్ళ ముందే వాడి ప్రాణం పోతే అప్పుడు నాకు మనశ్శాంతి ఉంటుంది. చివరిసారిగా అడుగుతున్నాను, మీరు నాకు న్యాయం చేస్తారా లేదా? కేసు విత్డ్రా చేసుకుంటున్నారు.